హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను టమాటా పప్పు చేస్తున్నానండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అరగంట ముందు నానబెట్టుకున్న బ్యాళ్ళని కుక్కర్లో వేసి దాంట్లో తగినంత నీళ్ళు పోసుకోవాలి. తర్వాత 2 టమాటా ముక్కలు, చిన్న సైజు ఉల్లిగడ్డ, పచ్చి మెంతి ఆకు, పసుపు, కారము, దానికి తగినంత చింతపండు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. కొన్ని ఎల్లిపాయలు వేసుకుంటే కూడా బాగా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కుక్కర్ మూసుకొని ఒక 8 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుంటే మన పప్పు అనేది బాగా మెత్తగా ఉడుకుతుందండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసి కొంచెం కచ్చా పచ్చా బరకగా రాముకుంటే బాగుంటుందండి పప్పు. నేను ఇలా రాముతున్నాను. తర్వాత ఫైనల్ ఉప్పు అయిందో లేదో ఒక చూసుకున్న తర్వాత ఆ పప్పు విత్తి తీసి పక్కన పెట్టుకోవాలి. మనం పప్పుకి పోపు పెట్టుకోవాలండి. ఒక కడాయి పెట్టి దాంట్లో తగినంత నూనె, తెల్లెల్లిపాయలు, ఉల్లిగడ్డలు 2 వేసి బాగా దూర వేయించుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చికరపాకు, ఎండుమిర్చి వేస్తే మన పప్పు రెడీ. ఇది పప్పులో వేసుకొని అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.